దేవునికి అంగీకారయోగ్యంగా మన జీవితాలు ఉండవు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రభా నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ప్రభా అని మరి చాలా సార్లు ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి మనకి ఆ సహాయం వచ్చేస్తదేమో, అది పొందుకుంటామేమో అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాం. మరి అక్కడ దేవుడు మరి మరి మీరు నాలో మరి నా వాక్యం మీలో నిలిచి ఉన్నప్పుడు అడగండి, నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను అని దేవుడు చెప్పాడు. మరి ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడిని అడుగుతూ ఉంటాం. నువ్వు అడిగింది ఇమ్మన్నావు కదా, ఇస్తాను కదా, ఈ ప్రభా అని. కానీ అంతకు ముందు దేవుడు చెప్పిన మాటలు మాత్రం మనం ఆయనలో మనం నిలిచి ఉన్నాం, ఆయన వాక్యము మనలో ఉండదు. కానీ మరి అడిగింది ఈ ప్రభా అని దేవుడి కోసం ఎదురు చూసే వాళ్ళం ఉంటాం. ఆ విధంగా సాతాను ఏం చేస్తా అంటే విశ్వాసం కూడా మోసం చేస్తూ ఉంటది. ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకోకుండా దేవుని దగ్గర నుంచి సహాయం రావాలి అన్నట్లు ఎదురు చూసేలాగా కొన్నిసార్లు మనల్ని కూడా అది మోసం చేస్తూ ఉంటది. కాబట్టి మరి అలా మోసపోయే వారంగా మనల్ని మనం మోసపుచ్చుకునే వారంగా ఉండకూడదు. అలాగే మరి కొన్నిసార్లు ఇతరులను కూడా మన ద్వారా ఇతరులను కూడా మోసం చేసేటువంటి విధంగా మన యొక్క మరి జీవితాలు ఉంటే దానిని కూడా సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని కూడా మోసపరిచేటువంటివే. కాబట్టి ఇలాంటి లక్షణాలు, ఒకవేళ సాతాను లక్షణాలు అవి మరి మనలో ఏమైనా ఉంటే వాటిని కూడా మనం, అవి అన్ని కూడా సాతాను యొక్క పన్నాగాలే. అవి మనిషిని దేవుడి నుంచి దూరం చేయడానికి సాతాను వేసినటువంటి ఆ పన్నాగాలను గ్రహించుకున్నటువంటి వారమే ఆ సాతాను మరి ఎదిరించి మరి దేవునిలో మనం అంటుకట్టబడి నిలిచి ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మనం వారసులంగా ఉంటాం. కాబట్టి ఆ విషయాన్ని నిన్నటి వాక్య భాగం ద్వారా మనం తెలుస్తున్నాం. మరి ఈ దినాన మనం ఈ రోజు వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు మరి వాళ్ళు మరి యెహోషువ మొదటిగా మనం చదువుకుంటే, యెహోషువ హాయిని పట్టుకునిన సంగతియు, అతడి యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేస్తున్న వారితో కలిసి ఉన్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగిల భయపడి అనే వాక్యం ఇక్కడ రాయబడ్డం చూస్తున్నాం. మరి నిన్న చదువుకున్న వాక్య భాగంలో మరి ఆ రాజులు మరి భయపడ్డారు అని రాయబడినట్లుగానే ఇక్కడ కూడా మరి ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క విజయాన్ని చూస్తున్నటువంటి మరి యెరూషలేము రాజు అయిన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని మరి జనులందరూ కూడా మిగుల భయపడ్డారంటండి. మరి వాళ్ళు హాయిని ఏ రీతిగా పట్టుకున్నారో, ఎరికోని ఏ రీతిగా స్వాధీనం చేసుకుని వారి రాజులను ఏ రీతిగా నిర్మూలం చేసేసారు. మరి అవన్నీ కూడా విన్నప్పుడు వీళ్ళలో ఒక భయం అనేటువంటిది కలిగింది. ఎందుకంటే మరి తర్వాత వారు మనల్ని కూడా అదే స్థితిలోనికి తీసుకెళ్లిపోతారు మరి అనేటువంటి ఆ యొక్క భయం అనేటువంటిది వాళ్ళలో కలిగినట్లుగా మనం చూస్తాం. మరి అలా భయపడినప్పుడు ఎందుకని అలా భయపడ్డారు అంటే ఇక్కడ 2వ వచనంలో రాయబడింది, ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై ఆ ప్రధానంలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క గిబియోనీయులు కూడా వారితోటి సమాధాన పడిపోయారు, సంధి చేస్తున్నారు వెళ్ళి అనేటువంటి విషయం తెలిసినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ భయం కలిగింది అనమాట. ఎందుకు అంటే మరి గిబియోన్ నివాసులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ దేశంలో ఒకరిగా ఉన్నారు అప్పటి వరకు. ఆ యొక్క కనాను దేశంలో వాళ్ళతో పాటు వాళ్ళ సరిహద్దులో వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ఒకరికొకరు ఈ రాజులందరూ కూడా. మరి ఇలా కలిసి ఉన్నటువంటి దేశాల్లో ఈ గిబియోను అనేటువంటిది ఏంటంటే అది ఒక గొప్ప పట్టణమే. అది హాయి కంటే కూడా మరి గొప్ప పట్టణమేనంట. హాయి కంటే గొప్ప పట్టణంగా ఉంది. అది ఒక రాజధానిగా ఉంది. అంటే అది ఒక ముఖ్యమైన పట్టణంగా ఉంది. ఆ ముఖ్యమైన పట్టణంలో ఉన్న జనులు కూడా మరి శూరులుగా ఉన్నారంట. మరి కాబట్టి వాళ్ళు వీళ్ళకి సహాయంగా ఉండుంటే ఈ పరిస్థితిలో మరి ఇశ్రాయేలీయులు మరి వచ్చినప్పుడు ఒకవేళ గొప్ప పట్టణమైనటువంటి వాళ్ళు మరి అందులో మరి శూరులు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు అందులో, ఎక్కడ ఈ యొక్క గిబియోనులో. మరి వీళ్ళందరూ కూడా ఈ సమయంలో వీళ్ళతో పాటు సహాయంగా ఉంటే వాళ్ళకి మేలు కలిగి ఉండేది. కానీ వీళ్ళేం చేశారు, వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులతో
సంధి చేసేసుకున్నారు. మరి మరి అలా సంధి చేసుకున్నటువంటి ఆ సమయంలో మరి వాళ్ళు చూసినప్పుడు ఏమనుకున్నారంటే మరి వాళ్ళకి భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయి ఇక్కడ మరి వాళ్ళు ఏం చేశారంటే మనతో పాటు ఉండాల్సినటువంటి ఈ యొక్క గిబియోను వాసులు ఏం చేశారంటే మనతో కలవకుండా వీళ్ళు ఇశ్రాయేలీయులతో కలిశారు కాబట్టి ముందు మనం వాళ్ళని ముట్టడి వేద్దాము, మరి ముందు వాళ్ళని మనం మరి ముట్టడి వేసి వాళ్ళని వశపరుచుకుందాము. మరి వాళ్ళని వశపరుచుకుంటే మరి మనం తర్వాత వేరే విషయం చూడొచ్చు అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారు, ఒక్కరమైతే వీళ్ళని మనం ఎదిరించలేమనుకుని అక్కడ జనులందరూ శూరులు యెరూషలేములోనే మరి ఏం చేశారంటే 5 రాజులు కలిసి ఒక్కటైనట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. మరి 3వ వచనంలో చూసినప్పుడు హెబ్రోను రాజైన హామాము నొద్దకును, ఎర్మోతు రాజైన ఫిరాము నొద్దకును, లాకీషు రాజైన ఎఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. అక్కడ 5వ వచనంలో చూసినప్పుడు కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, ఎర్మోతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఇలా ఈ విధంగా 5 రాజులు కూడా కూడుకుని తామును తమ సేనలమియు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేసిరి. మరి మనకు అనుకూలంగా ఉండాల్సినటువంటి వీరు మనకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారు కాబట్టి ముందు వేళ్లతోటి మన యుద్ధం మొదలు పెడదాం అన్న ఉద్దేశంతో ఆ 5 రాజులు కలిసి ఏం చేశారంటే ఈ గిబియోనీలతో యుద్ధానికి వెళ్ళినట్లుగా ఇక్కడ మన వాక్య భాగంలో మనం చూస్తాం. ఒక్కరైతే మనం ఎదిరించలేం కాబట్టి మరి మనం అందరం కలిసి వెళ్ళినప్పుడు మనకు తొందరగా విజయాన్ని మనం పొందుకుంటాం అన్న ఉద్దేశంతో అందరూ ఏకమై ఆ యొక్క గిబియోనీయుల మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరి 6వ వచనంలో మనం చూసినప్పుడు గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాళెంలో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువను అతని యొద్ద నున్న యోధులందరూ పరాక్రమ గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి. కాబట్టి వీళ్ళేం చేశారు, మరి వీళ్ళందరూ కలిసి మా మీదకి దండెత్తి వచ్చేస్తున్నారు, వాళ్ళని ఎదిరించాలంటే మాకు శక్తి ఏమాత్రము సరిపోదు కనుక నీవే మాకు సహాయం చేయాలని చెప్పేసి యెహోషువ యొద్దకు వర్తమానం పంపించినట్లుగా మనం చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క యెహోషువకు మరి నిజంగా అంటే దేవుడైతే వాగ్దానం చేశాడు. ఏంటంటే దేవుడు ముందే చెప్పాడు, ఈ యొక్క రాజులు మరి నీవు ఏదైతే స్థలంలో అడుగు పెడుతున్నావో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాజులైనటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు హతం చేయాలి. ఆ కనాను దేశంలోని నువ్వు అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవ్వరూ కూడా ఉండడానికి వీల్లేదు, వాళ్ళందరినీ నిర్మూలం చేయాలని చెప్పినటువంటి మాట వాస్తవమే. మరి హతం చేయాల్సి ఉంది. కాకపోతే మరి ఒకవేళ వీళ్ళతో గనుక మరి సంధి చేసుకుని ఉండకపోతే మరి తర్వాత మరి ఒకరినొకరిని ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం స్వాధీనపరచుకోవడం ఆ రీతిగా ఏమైనా చేసి ఉండేవారేమో. కాకపోతే ఇక్కడ మరి ఈ గిబియోనీయుల మీదకి వీళ్ళందరూ కలిపి వచ్చారు కాబట్టి మరి ఈ యొక్క మరి యెహోషువ వాళ్ళందరితో కలిసి అక్కడ యుద్ధం చేయడం మరి చేయాల్సి వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అయినప్పటికీ మరి వాళ్ళు చేసినటువంటి మరి ఆ యొక్క దేవునితో మరి వాళ్ళు సెలవు పొందకుండా వాళ్ళు చేసిన పనికి మరి ఇక్కడ చేయాల్సి వచ్చింది ఏంటంటే అక్కడ ఒకేసారి 5 రాజుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది నిజంగా శక్తికి మించినటువంటి పనే. ఎందుకంటే వాళ్ళు ఏమీ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదండి. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చూసాము వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటి ఒకసారి మనం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో ఒకసారి చూసాము. మొదటి వచనమే, నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు ఈ రీతిగా అంటే ఏంటంటే వాళ్ళు సంఖ్యకు ఎక్కువే అలాగే బలానికి కూడా నిన్ను మించినటువంటి వారు అని ఇక్కడ దేవుడు మరి చెప్తున్నాడు. మరి ఆ తర్వాత మనం చూసినప్పుడు కూడా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, ఫెరిజ్జీలు, హివ్వీలు,
యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళేమి సామాన్యమైనటువంటి వారు కాదు, కానీ సంఖ్యకు బలానికి కూడా వీరిని మించినటువంటి జనాంగము ఇక్కడ ఒకేసారి. మరి వీళ్ళందరూ కూడా ఎవరు అని రాయబడిందండి? అమోరీయులు అని రాయబడింది. మరి ఈ యొక్క అమోరీయులందరూ కూడా ఒకేసారి దండెత్తి వచ్చినప్పుడు మరి ఆ యొక్క యెహోషువ మీదకి వీళ్ళందరూ కూడా ఒకేసారి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలా దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తాము 8వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా. కాబట్టి అక్కడ దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని, మరి అందరూ కలిపి ఒకేసారి దండెత్తి వచ్చారండి. అందరూ కలిసి ఒకేసారి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నువ్వు వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించేశాను. అక్కడ నేను అప్పగిస్తాను ఇవేమి చెప్పట్లేదు, కానీ నేను వాళ్ళని నీ చేతికి అప్పగించి ఉన్నాను, వారిలో ఎవ్వడను నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా. ఎంత గొప్ప వాగ్దానం అండి. మరి నిజంగా మన ముందు మరి ఇదివరకు కూడా మనం నేర్చుకుంటూ చదువుకుంటూ వచ్చాం కదా. మరి మనం ఫిజికల్ గా అంటే ఏంటంటే మరి బహిరంగంగా మనకి ఉన్నటువంటి శక్తి ఎలాగ పని చేయగలుగుతాము, బహిరంగంగా ఎప్పుడు మనం ధైర్యంగా పని చేయగలుగుతామంటే అంతరంగంగా మనం ఇది చెయ్యగలము అన్నటువంటి ఒక ఉద్దేశము, లేదా మనకు దీన్ని చేయడానికి మనకు శక్తి సరిపోద్ది, మనకు బలం సరిపోద్ది అనుకున్నప్పుడు మనకి మామూలుగా లేని బలం వస్తుంది. కానీ మరి ఎప్పుడైతే ఇది మనం చెయ్యలేము అని ముందే మన మనస్సులో ఎప్పుడు మనం అనుకుంటామో అప్పుడు ఉన్నటువంటి శక్తి కూడా నీరసించిపోతుంది. ఇది నేను చెయ్యలేనులే అనేటువంటి ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చేదిగా, ఎంతో శక్తిని ఇచ్చేదిగా, మీరు వెళుతున్నారు, నేను మీకు తోడుగా ఉంటాను. అక్కడ ఎలా ఉంటదంటే మనం అక్కర్లేదు, మనం ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం చేయగలుగుతాం. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం మీద నాకు ఆధారపడి ఆ యొక్క యెహోషువ ఆ యుద్ధంలో మరి ముందుకు వెళ్ళిన విషయం మనం ఇక్కడ చూస్తాం. ఈ రోజున మనకు కూడా కొన్ని సార్లు మన జీవితాల్లో ఎలా ఉంటాయంటే ఒకదాని వెనకాల ఒకటి మరి శ్రమలు కనిపిస్తా ఉంటాయి. ఇది సరే, దీని నుంచి ఎలాగోలా మనం తప్పుకున్నామంటే ఇంకొకటి ఏమో అన్నటువంటి సిచ్యుయేషన్స్ చాలా సార్లు మన జీవితాల్లో కూడా మరి 5 శత్రువులు ఒకేసారి ఏ రీతిగా దండెత్తారో అదే విధంగా మన జీవితాల్లో కూడా కొన్ని సార్లు ఉంటాయి. మరి ఈ సమస్య నుంచి ఎలా పైకి వెళ్ళాలా అనేటువంటిది ఒక తలంపు, మరి ఇంకొక దాని నుంచి ఎలాగాని అన్ని తలంపులు కూడా ఒకేసారి మన మీదకి దండెత్తినట్లుగా ఉన్నటువంటి సమయంలో మరి మనం కూడా యెహోషువ ఏ రీతిగా దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆనుకుని మరి ధైర్యంగా ముందుకెళ్ళాడు, అలాంటి వాగ్దానాలు ఎన్నో మన ముందు కూడా దేవుడు పెడుతూ ఉన్నాడండి. మరి మన పెద్దలుగా వారిని బట్టి మనం ఎంతో సంతోషించాలి. ఏంటంటే మరి ఏదైనా ఒక చిన్న అపాయం వచ్చినా లేదా చిన్న సమస్య వచ్చినా మా అమ్మ ఏమంటారంటే, ఈ సంవత్సరం మీకు వాగ్దానం ఏమొచ్చింది అని అడుగుతారు. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలని ఆవిడ విషయం. అంటే దేవుడు తప్పకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటాడు అన్నటువంటి విశ్వాసం. మరి ఏంటంటే ఎవరికి ఏదొచ్చినా సరే, మొన్న మధ్య నాకు కొంచెం ఒంట్లో బాగోకపోయినా, మరి చిన్నవాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, అమ్మాయి ఇలా బాగాలేదు ప్రార్థన చేయను, కానీ ఆవిడ అనే మాట ఉంటే ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఏమొచ్చింది అని అడుగుతారు. ఆ వాగ్దానం చెప్తే ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయడానికి. అదొక్క వాగ్దానమే కాదండి, బైబిల్లో ఉన్నవన్నీ కూడా మన కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలే. కానీ ఆ యొక్క వాగ్దానాల మీద ఆ సమయంలో ఆధారపడం ఏంటంటే మన ముందున్న భయం, దాన్నే చూస్తాం తప్ప దేవుడిచ్చిన వాగ్దానం వైపు మనం చూడలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. కానీ ఇక్కడ యెహోషువ మాత్రం దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని చేతబట్టుకుని ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడిన రాత్రికాల సమయంలో నడుచుకుంటూ వెళ్ళి హఠాత్తుగా వాళ్ళ మీద పడ్డాడండి. మరి అలాగా అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, మరి వాళ్ళందరినీ కూడా కలవరపరిచాడంట దేవుడు.
యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. మహాఘోరంగా వాళ్ళందరినీ కూడా మరి హతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బేత్హారోనుకు పైకి పోవు మార్గమున అజేరా వరకు మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి. మరి ఈ రీతిగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకుని మరి యుద్ధంలో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు మరి యెహోషువ. మరి ఆ రీతిగా ముందుకు వెళ్తున్న సమయంలో మనం చూస్తే మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ఫారానికి దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయేది. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, మన యొక్క శ్రమల్లో మన యొక్క కష్టాల్లో మనమే పోరాడుతున్నామేమో, మరి మనమే ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నామేమో అని. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టేవాడు కాదండి. భయపడుకునే నీకు తోడుగా ఉంటానన్న దేవుడు ఇక్కడ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో వారికి ఏ రీతిగా సహాయం చేశాడన్న విషయాలను మనం చూస్తే మరి మన జీవితాల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడా లేదా అనే విషయం మనకి అర్థమవుతుంది. మరి అక్కడ మనం చూస్తూ ఉంటే మరి వాళ్ళు పారిపోతా ఉన్నారు, తప్పించుకుని ఏ రకంగా అయినా వాళ్ళు వెళ్ళిపోవాలని. కానీ వాళ్ళని నిర్మూలన చేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. మరి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు చేస్తున్న పని ఏంటంటే, వీళ్ళ శక్తి సరిపోనప్పుడు మరి వీళ్ళు మరి తప్పించుకుని పారిపోతున్న సమయంలో మరి దేవుడు ఏం చేశాడంటే ఆకాశపు గొప్ప వడగండ్లు, యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను అని చెప్తున్నాడు. మరి సర్వశక్తిమంతుడు దేవుడు మరి ఏమైనా చేసి తన యొక్క తన బిడ్డలకు విజయాన్ని ఇవ్వగల దేవుడు ఆయన. కాబట్టి ఏం చేశాడు, ఆ యొక్క ఆకాశపు నుంచి వడగండ్లను పంపించి వాళ్ళ మీద వేసి వాళ్ళందరినీ కూడా హతం చేశాడు. మరి చూస్తే ఇక్కడ ఏమనుంది, ఇశ్రాయేలీయులు కత్తివాత హతం చేసి చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారండి. కాబట్టి మనం చేస్తే ఎంత చేయగలం, చాలా తక్కువే చేయగలం. మన వల్ల జరిగే కార్యం చాలా చిన్నది, కానీ దేవుని వల్ల జరిగే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి మనం ఊహించలేనివిగా ఉంటాయి. కాబట్టి అక్కడ మనం చూస్తే మరి వీళ్ళు చేసిన దానికంటే చాలా ఎక్కువే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం, మన ప్రయాణంలో మన శ్రమంలో మనం ఒంటరిగా లేము, మనతో పాటు దేవుడు కూడా పోరాడుతున్నాడు. కానీ ఒక్కొక్కసారి దాన్ని గ్రహించుకోగలుగుతాము, ఒక్కోసారి దాన్ని గ్రహించుకోలేము. కానీ గ్రహించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ ధైర్యం వేరు. నేను ఒంటరిగా లేను, మరి నాతో పాటు దేవుడు ఉన్నాడని మనం ముందుకెళ్తున్న సమయం అది మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ రోజు యెహోషువకు తోడుగా ఉన్నటువంటి దేవుడి యుద్ధంలో ఇది మనకి కూడా తోడుగా ఉన్నాడన్న విశ్వాసంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి వారమైన. అంతేకాదండి, ఇక్కడ 12వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చువనుకో పగ అని. అంటే ఇక్కడ మరి అసలు ఇక్కడ యెహోషువ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అందరూ వినేలాగా దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత విశ్వాసం, దేవుడు తనతో పాటు ఉన్నాడని. మరి ఆ యొక్క విశ్వాసం లేకపోతే ఈ ప్రార్థన తాను చేసి ఉండకపోయేవాడేమో అని అనుకుంటానండి నేను. అక్కడ చెప్తున్నాడు, మరి సూర్యుడా, అక్కడ దేవునికి ప్రార్థన చేస్తా అంటున్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువము. మరి అక్కడ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే ఆ సూర్యునికి చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సహాయానికి అడుగుతాం. ఏమనంటే, నాకు ఈ యొక్క వ్యాధి వచ్చింది, నన్ను బాగు చేయండి అని వాళ్ళని వేడుకుంటాం. ఎలాగైనా బ్రతికించండి, ఎలాగైనా బాగు చేయండి అని కొన్ని సందర్భాల్లో వాళ్ళని వేడుకుంటాం. ఏదైనా ఒక అన్యాయం జరిగింది అనుకున్నాం, ఒక లాయర్ దగ్గరికి వెళ్దాం. ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి అని చెప్పి వాళ్ళని వేడుకుంటాం. ఇక్కడ మరి యెహోషువ ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, మరి నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, మరి నువ్వు సహాయంగా ఎవరిని పంపించమంటున్నాడు అంటే ఇక్కడ సూర్యుడిని చంద్రుడిని పంపించమంటున్నాడు. సూర్యుడిని చంద్రుడిని సహాయం పంపించమని అడుగుతున్నాడంటే ఆయన ఏమని నమ్మాడంటే, ఈయన ఆ సృష్టిని మరి ఆయన సైన్యము అది అంతా ఎవరు అంటే
ఆయన సైన్యం అది. మరి సైన్యములకు అధిపతి యెహోవా అని మనం అంటాం కదా. మరి ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతులన్నీ కూడా ఆయన యొక్క సైన్యాలని ఆయన గుర్తించాడు. ఆ సృష్టికర్త అని ఆయన గుర్తించాడు. వాటిని నిలపగల శక్తి దేవునికి ఉందని గుర్తించాడండి. ఎంత విశ్వాసం అని నాకు అలా అనిపించింది చదువుతుంటే. ఆ సృష్టిని శాసించి ఆ సృష్టిని నిలబెట్టగల సర్వశక్తిమంతుడు నీవు ప్రభు అని విశ్వసించాడు కాబట్టే దేవుని వాటిని నిలబెట్టమని ప్రార్థన చేయగలిగాడు. మరి నిజంగా ఆ యొక్క అంత విశ్వాసంతో మరి సూర్యుడిని చంద్రుడిని నిలబెట్టి ఆయన సైన్యములు, మరి ఆయన సైన్యములైనటువంటి సూర్యుడిని చంద్రుడిని కూడా నువ్వు నిలబెట్టగలవు ప్రభు అని ఆ సృష్టికర్తను ఆ యొక్క మరి ఆ యొక్క యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు అదేంటి మరి ఎంతలాగా ప్రార్థన చేస్తున్నారు వీటిని నేను ఆపగలను అని దేవుడు అక్కడ ఏమి ఆలోచించలేదండి. ఆ యొక్క విశ్వాసం, తను ఎంత విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించాడో మరి తన సృష్టికర్త వాటిని తను నిలబెట్టగలడు కాబట్టి అక్కడ ఏమైపోయిందంట, సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మరి సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేసిన అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉందండి. మరి అక్కడ ఆ మాటను నాకు చదువుతున్నప్పుడు ఒక మాట అనిపించింది. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు అంటే అంత విశ్వాసం చూపించిన వాళ్ళు ముందు గాని వెనకాల గాని లేరేమో అని నాకు అలా అనిపించింది నిజంగా. ఎందుకంటే సూర్యుడిని చంద్రుడిని కూడా నువ్వు ఆపు చేసేయగలవు ప్రభా, నువ్వు ఆపు చేసేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మనవి వినకుండా లేడండి. మరి ఆ సూర్యుడు మరి ఆగిపోయాడంట, సూర్యుడు నిలిచిపోయాడంట, చంద్రుడు ఆగిపోయాడంట. మన విశ్వాసం ఎలా ఉందో మరి నిజంగా అంత గొప్ప విశ్వాసం దేవుని మీద ఉంచి మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు వమ్ము చేయలేదండి. నువ్వెంత ఈ మాటను బట్టి మనకేం అర్థం అవుతుందంటే నువ్వెంత విశ్వాసం ఉంచగలుగుతావో అంత కార్యము కూడా దేవుడు చేయడానికి సమర్థుడే. మనమే ఆయన మీద అంతగా విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాం. మరి నిజంగా మరి ఇక్కడ మనం ఈ వాక్యాలు మనం చదువుతా ఉన్నప్పుడు నాకు ఇంకొక మాట కూడా గుర్తుకు వచ్చిందండి. రాజుల గ్రంథము 2వ రాజులు 19:16 ఒకసారి చదువు. 2వ రాజులు 19వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా చదవండి. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. కాబట్టి ఇక్కడ అషూరు రాజు ఈ యొక్క హిజ్కియా మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ యొక్క హిజ్కియాను చాలా చులకనగా మాట్లాడతారు. ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్ళిన విషయాలే. ఎంత చులకనగా మాట్లాడతారంటే మరి నువ్వు నీ ఆశ్రయాస్పదం ఏపాటిది అని అడుగుతారనమాట వాళ్ళు. నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు ఏపాటివాడు, మేము ఎన్ని దేశాలను గెలుచుకుంటా వచ్చామో తెలుసా, వారి దేవుళ్ళందరూ ఏమయ్యారు, అలాగే నీ దేవుడు కూడా అన్నట్లుగా మాట్లాడతారు. అంతేకాదు ఒక 2,000 మంది రౌతులను మరి రథములు పంపిస్తే వాళ్ళని ఎక్కడానికి వాటిని నడపడానికి నీ దగ్గర సరిపడే రౌతులైనా ఉన్నారా? మరి అలాగే మరి మా రాజ్యంలో ఒక కనిష్ఠుడైనటువంటి అధిపతిని నీ దగ్గరికి పంపిస్తే అతనితో అయినా మీరు నిలబడి గెలవగలరా అన్నంత హీనంగా మాట్లాడుతూ మరి ఒక ఉత్తరాన్ని పంపించినప్పుడు ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరచి చేస్తున్నటువంటి హిజ్కియా ప్రార్థన. మరి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ప్రార్థనలు మనకి చాలా చాలా మరి ఉపయోగకరమైనవి, మేలుకరమైనవిగా ఉంటాయండి. అందులో మరి నిజంగా ఈ యొక్క హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఏమని అడుగుతున్నాడు అక్కడ, ప్రభువా నిజమేనాయన వాళ్ళందరూ కూడా
మరి ఎంతో మందిని హతం చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు అని ప్రశ్నించారు. నిజమే, వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారో నాకైతే తెలియదు. ఎందుకంటే అవన్నీ కూడా కర్రలు, రాళ్ళు. కానీ నీవెలాంటి వాడివి? ఇక్కడ మరి అక్కడ ఆయన యొక్క లక్షణాన్ని ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే, లేదా 15 నుంచి కూడా చూసిన, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైనావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు చెప్తి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దీక్షించుటకు సన్హెరీబు పంపిన మాటలను చెవిని పెట్టుము. మరి అక్కడ దేవుని యొక్క లక్షణాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ అంటున్నాడు, నీవు సకల రాజ్యములకు దేవుడు ప్రభ. మరి ఆ యొక్క సన్హెరీబు మరి వాళ్ళు ఒక్క రాజ్యానికి మరి రాజుగా ఉన్నందుకు అంతగా అతిశయిస్తున్నాడేమో, కానీ నీవు సకల రాజ్యాలకు కూడా దేవుడువు కదా ప్రభ. నీవు దేవుడువు, తన ఒక రాజేమో, ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషేమో, కానీ నువ్వు సకల రాజ్యాలకి దేవుడుగా ఉన్నావు ప్రభ. అంతేకాదు మరి వారిలాంటి కర్రలతో రాయలతో చేయబడిన వాడు కాదు, నేను జీవము గల దేవుడవు కనుక నీవు నాకు సహాయం చెయ్యి, వాని చేతిలో నుంచి మమ్మను రక్షించు ప్రభు అని మరి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మరి ఈ యొక్క హిజ్కియా ప్రార్థన మనం వింటాం. కాబట్టి మరి ఎంతైతే విశ్వాసం ఉంచాడు, నిజమే ఆయన జీవము గల దేవుడు కాబట్టి మరి ఆ యొక్క రాజులందరినీ కూడా దండెత్తిన రాజుని మరి హతము చేసి మరి వారి మీద గొప్ప విజయాన్ని దేవుడు ఈ యొక్క హిజ్కియాకు కలుగజేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. ఇవాళ మరి మనం కూడా మరి దేవుని విశ్వసిస్తున్నాము, కానీ మరి ఏ రీతిగా విశ్వసిస్తున్నాం, ఆయన యొక్క లక్షణాలను మనం మరి ఎత్తి మనం చూపిస్తున్నాము. మరి ఇందాక కూడా మరి సహోదరి మరి పాటలు పాడుతూ ఉన్నప్పుడు చూస్తున్నాం, మరి నీవు ఆపత్కాలంలో మరి నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభు, నీవే సహాయకుడు అని పాటలో ఉంది. మరి అలాగే అనారోగ్య సమయంలో, అస్వస్థత సమయంలో స్వస్థపరిచే దేవుడు ప్రభు అని మరి ఎంతో మరి ఆదరణ కలిగే ఆ యొక్క పాట. మరి నిజంగా మరి ఆయా పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు ఆయన అది చెయ్యగలడన్న విశ్వాసము నిజంగా మనకుందా? ఎంత విశ్వాసము వాళ్ళకి. మరి నువ్వు మరి సూర్యచంద్రులను కలిగించిన వాడవు కాబట్టి, ఆ సృష్టిని కలిగించిన వాడవు కాబట్టి, ఆ సృష్టిని నీ ఆధీనంలో ఉంది కాబట్టి, నువ్వు ఇది చెయ్యగలవు కాబట్టి ఇది చెయ్యి ప్రభు అని చెప్పి, మరి అంతేకాదు అది తనొక్కడికే కాదు, సొంతంగా అందరూ వినేలాగా, అంటే అందరూ కూడా విశ్వాసం ఉంచాలి, దేవుడు ఎంత గొప్పవాడు, అందరూ కూడా విశ్వాసం ఉంచాలనే విధంగా అక్కడ యెహోషువ చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన వింటాడన్న విశ్వాసం ఉంది కాబట్టి అంత గట్టగా అందరూ వినేలాగా తను ప్రార్థన చేశాడు. దేవుడు తన విశ్వాసాన్ని వమ్ము చేయలేదండి, తన విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తూ మరి అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించడం ద్వారా ఏమైందంటే మునుపెన్నడూ జరగనటువంటి విధంగా గొప్ప మరి విజయాన్ని వాళ్ళందరూ కూడా చూడగలిగారు. కాబట్టి మరి మనం చేసేటువంటి ప్రార్థన, మనం ఉంచేటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి అందరి ముందు మహిమపరిచేదిగా, ఆయన యొక్క గొప్పతనాన్ని మరి అనేకుల ముందు చాటేదిగా ఉంటది. మన విశ్వాసమే ఆయన యొక్క మహోన్నతమైన కీర్తిని అనేకుల ముందు తెలియజేసేదిగా ఉంటది. కాబట్టి మనం ఎంత విశ్వాసం ఉంచుతామో అంతా కూడా దేవుడు చేయగలడు. అందరి మధ్య మనల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టగలడు. అంతేకాదండి, ఆయన మన ద్వారా మహిమ పొందుకోగలడు. కేవలం మనం చేయాల్సింది విశ్వాసం ఉంచడం. మరి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ దినమున దేవుడే వారి పక్షంగా యుద్ధము చేశాడు, నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. కాబట్టి మా యుద్ధము మనం ఈ లోకంలో కొనసాగుతున్నటువంటి మనతో పాటు మరి దేవుడు కూడా మరి యుద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకున్న వాళ్ళమై ముందుకెళ్ళినప్పుడు మనకి దేవుడు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా యెహోషువ ఏ రీతిగా దేవుని మీద ఆధారపడి మరి ప్రార్థన చేసి ఆయన సహాయం ద్వారా విజయాన్ని పొందుకున్నాడో, అదే రీతిగా మరి హిజ్కియాను కూడా మనం చూసాం. మరి తాను కూడా మరి ఆయన యొక్క సహాయంతో మరి ఏ రీతిగా రాజ్యాన్ని జయించగలిగాడో, మరి అటువంటి విశ్వాసం మనం కూడా కలిగిన వారమై మరి ఆ విశ్వాసం ద్వారా దేవుని కార్యాలను మన జీవితంలో చూస్తూ ఆయనను గణపరిచే వారంగా, ఆయనను మహిమపరిచే వారంగా, మనం ఆయన ద్వారా మేలు పొందే వారంగా ఉండే కృప
చేరికుండా మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి కొద్ది సమయము వాక్య ధ్యానంలో వాక్యాన్ని గురించి మరి ధ్యానించుకుందామండి. మరి ఇష్టమే దేవుడు సర్వశక్తిమంతుడుగాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగాను మరి ఇశ్రాయేలీయుల పక్షముగా ఆ రోజున మరి యుద్ధము చేసినటువంటి మరి దేవుడుగా ఉన్నాడు. తానే వారి పక్షముగా యుద్ధం చేశాడు. ఆ దినమున యెహోవాయే వారి పక్షంగా యుద్ధం చేశాడని వ్రాయబడి ఉంది. మరి అదే విధంగా మరి విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా మరి ఆయన మీద ఆధారపడిన బిడ్డల పక్షంగా కూడా మరి ఆయన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. మరి మనం ఉంచవలసింది కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచడమే. కాబట్టి మరి యెహోషువ ఆయన యందు ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాంటి విశ్వాసం మనము కూడా మన జీవితాల్లో అలవర్చుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సమర్థుడైన దేవుడే కనుక ప్రభా మరి అటువంటి విశ్వాసంలో మనందరం ఎదిగినట్లు మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా కృపగల దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మా ముందుంచిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఎంతగా విశ్వాసం ఉంచారు అంతగా గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించినటువంటి దేవుడవు నాయన. సహాయం చేయండి నాయన. నీ సహాయం కోరి నాయన నీ బిడ్డలుగా మీ దగ్గరకు వస్తున్నటువంటి మాలో అటువంటి విశ్వాసాన్ని ప్రభ మేము కలిగి ఉండడానికి కావలసిన కృపనివ్వండి నాయన. మా విశ్వాసమే ప్రభ అనేకుల ఎదుట నీ యొక్క మహిమను ప్రభ నీ యొక్క గొప్పతనాన్ని ప్రభ అయ్యా నా తండ్రి చాటి చెప్పేదిగా ఉంటది ప్రభ. మరి కనుక అందుకు మేము ప్రభ నాయన మరి సాక్షులముగా ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రభ. మరి విశ్వసిస్తున్నాం మాలో నా తండ్రి అపనమ్మిక లేకుండా ప్రభా అటువంటి గొప్ప విశ్వాసంలోనికి మమ్మందరినీ కూడా నాయన మరి సిద్ధపరచుమని ప్రభా ఆ రీతిగా నీ నామానికి మహిమ తెచ్చుకుని నీ బిడ్డలమైన మా జీవితాలు ఆశీర్వదించబడ్డానికి కృపను ప్రార్థన చేసుకున్నామని మహాపరిశుద్ధుడా కృపగల దేవ వందనాలు. ఎంతవరకు మీ నడిపింపుకు మీ సహాయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాలు మా హృదయాల్లో ఫలింపచేయండి. మా జీవితాల్లో ప్రభా నా తండ్రి నాయన మరి అవి నాయన మరి నూతనమైన కార్యాలు జరిగించేవిగా నూతనమైన మరి నాయన శ్రేష్టమైన విశ్వాసంలోనికి నడిపించేవిగా ఉండునట్లు కృపనిచ్చి మహిమలు పొందమని వేడుకుంటూ ముందున్న సమయం అంతటినీ కూడా నాయన గాయపడిన మీ హస్తానికి అప్పగించుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. మరి సమయంలో మరి ఈ దినమంతటిలో కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేద్దామండి. అనారోగ్యంగా ఉన్న వారి
యొక్క ఆరోగ్యాల కొరకు ప్రార్థిద్దాము. అలాగే అనుకూలమైన వాతావరణం ఇచ్చి మరి రైతులందరూ కూడా సంతోషంగా తిరిగి మరలా తమ యొక్క మరి పంటలు పండించుకోవడానికి మరి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడే అనుగ్రహించినట్లు ఆయన కృప కొరకు సన్నిధిలో వేడుకుందాము. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు, అలాగే వ్యాపారాల్లో కూడా మరి ఆయన మరి నడిపింపును కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. అలాగే రాకపోకల్లో ప్రతి ఒక్కరికి కూడా దేవుడే సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దామండి. అలాగే మరి ఆగస్టు నెలలో ఉన్నటువంటి మరి మీటింగ్స్ 2 దినాల కూడికలు కూడా దేవుని కృపను బట్టి మరి జయకరంగాను ఆయనకు మహిమకరంగాను జరిగినట్లు మరి ఇవన్నిటి విషయంలో కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏర్పాటు చేయబడిన వారికి ఈ సమయాన్ని అప్పగించబడుతుంది. శుద్ధుడ మహాగణడానికి వందనాలు, నమస్కారాలు తండ్రి. నాయన విశ్వాసంలో ఎలా జీవించాలో నా ప్రభువా, నా తండ్రి నీ వాక్యంలో మాకు నేర్పించావు నాయన. నా ప్రభువా, నా తండ్రి ఒక నరుడి మాట దేవుడు అన్నాడు కానీ నాయన నా ప్రభువా, దేవుడి మాట మేము వినలేకపోతున్నాం తండ్రి. ఎంత అజ్ఞానులమైపోయాం తండ్రి. నా ప్రభువా నీకు స్తోత్రములు. అలా కాకుండా విశ్వాసంలో నాయన నా ప్రభువా దినదినము మేము పెరగల కృపాదేవుని మా ఒక్కొక్కరికి దయచేతండి. నీకు వందనాలు, నమస్కారాలు నా తండ్రి. నాయన ప్రతి విషయంలో మీరు మాకు తోడుగానే ఉంటున్నారు నా తండ్రి. నాయన నా ప్రభువా మేమే నాయన నా ప్రభువా జారిపోతున్నాం తండ్రి. నా ప్రభువా అలా కాకుండా నాయన విశ్వాసంలో బలపడగల కృపాదేవున మా ఒక్కొక్కరికి దయచేసి మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, నమస్కారాలు నా తండ్రి. అలాగే సర్వ సృష్టిని, సర్వ ప్రజల్ని, సర్వ బిడ్డల్ని కూడా కాపాడి రక్షించు తండ్రి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించావు నాయన నా తండ్రి. ఆ ప్రేమను అర్థం చేసుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేతండి. నీకు స్తోత్రములు. అలాగనే నాయన నా ప్రభు అనేక మందికి నాయన నా ప్రభు అనారోగ్యాలు ఉంటున్నాయి నా తండ్రి. ప్రతి బిడ్డను నాయన నువ్వు ముట్టి నాయన స్వస్థపరచండి నాయన. అలాగనే నా తండ్రి గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయన నా ప్రభు నా తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, తల్లికి బిడ్డకి ఆరోగ్యం ఇచ్చినాయన. కాలం పరిపూర్ణ సుకరమైన ఏర్పాట్లు ఇచ్చినాయన. ఇంకనైనా మంజు అనే బిడ్డను, బబిత అనే బిడ్డను నా ప్రభు, ఇంకా నా తండ్రి ప్రతి బిడ్డను కూడా నాయన నా ప్రభు కాలం పరిపూర్ణం ఇప్పుడు సుకరమైన ఏర్పాట్లు ఇచ్చి మీరే దీవించండి. అలాగనే నా తండ్రి కళ్యాణి వాళ్ళ అమ్మగారికి కూడా స్వస్థపరచండి నాయన. అలాగే నా తండ్రి ప్రసాద్ గారికి కూడా నాయన నా ప్రభు నా తండ్రి బలంగా వాడుకోతండి. నీ అమ్మని రక్తం పోక్షించి నాయన బిడ్డను స్వస్థపరిచి నా తండ్రి వాడుతున్న ఔషధాల్లో నా తండ్రి మీ రక్తం ప్రోక్షించండి తండ్రి. నీకు స్తోత్రములు, నమస్కారం నా తండ్రి. అలాగే నైనా నా ప్రభు అనేకులు నైనా ఉద్యోగాలకు నైనా సిద్ధపడి ఉన్నారు నైనా. ఏ బిడ్డకి ఏ ఉద్యోగం అవసరం నైనా నా ప్రభు నా తండ్రి పెద్దలైన వారిని నైనా మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని కూడా నైనా వారి జ్ఞానాన్ని వెలిగించి ఏ బిడ్డలకు ఏది కావాలో నా తండ్రి ప్రభుత్వాన్ని ఎలా పరిపాలించాలో నేను మంచి జ్ఞానంతో నేను వారిని వెలిగించండి నైనా. నీకు స్తోత్రములు నైనా, నమస్కారం నా తండ్రి. అలాగనే నైనా రైతులనైనా ఆకాశానికి ఎదురు చూస్తూ ఉన్నారు నైనా. పంట నైనా ఆకాశం వర్షించును, భూమి ఫలమిచ్చును అన్నావు తండ్రి నైనా నా ప్రభువా. అలాగే నైనా నీ ఆకాశదారులు పంపించినైనా నా ప్రభువా నా తండ్రి భూమినైనా ఫలం ఇచ్చేటట్లు మీ సహాయం అనుగ్రహించినైనా. మీ సహాయం లేకపోతే మేము ఏమైపోతాం తండ్రి. నీకు స్తోత్రములు, నమస్కారం నైనా. మా పాపాలు క్షమించి మమ్మల్ని మన్నించినైనా నీ ప్రేమను కుమ్మరించి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములనైనా. అలాగనేనైనా నా ప్రభువా వ్యాపారస్తులునైనా, వ్యవసాయదారులునైనా, అనేక మందినైనా చిన్న చిన్న వ్యాపారాలు, చేతి పనులు చేసుకున్న బిడ్డలందరినీ కూడా నైనా నా ప్రభువా నీవే దీవించి ఆశీర్వదించినైనా. చిన్నారి బిడ్డలు విద్యలో, బుద్ధిలో, జ్ఞానంలో వర్ధలు చేయండి. యవనస్తులైన బిడ్డలనైనా వారినైనా జాగరూకత కలిగి జీవించగల కృపాదేవుని దయచేయండి. వృద్ధాక్షులకు ఊతకర్రగా ఉండండి యేసయ్య. నీకు వందనాలు, నమస్కారాలు. మీ సహాయంనైనా చూసే బిడ్డలకు కూడా మంచి మనసు దయచేసి పెద్దవాళ్ళనైనా గౌరవంగా మర్యాదగా చూడగల శక్తిని, భక్తిని వారికి దయచేతండి. నీకు స్తోత్రములు, నమస్కారం అయినా.
అలాగనే నాయన ఆగస్టు నెలలో నైనా జరగనయ్యున్నావు నా తండ్రి మీటింగులు నా ప్రభు నా తండ్రి శృంగదని నైనా నా ప్రభు ప్రార్థనలు జరగనయ్యున్నావు నైనా నా ప్రభు మీరేనైనా మీకు మహిమార్థమైనైనా నా ప్రభు మాకు నైనా ఆశీర్వాదకరంగాను నా ప్రభు మీరునైనా జరిగించుకుని మీరే మహిమ పొందండి. అలాగే నైనా ప్రయాణికులనైనా సహోదరుడు ప్రయాణమై వెళ్ళాడు, అలాగే ఎంతమంది ప్రయాణంలో ఉన్నారు వారి ప్రయాణాలన్నీ జయకరంగా సాగించి మీరే మహిమ పొందండి. అలాగే నైనా ఈ దిన దేవులతో దిన ఆశీర్వాదంతో మమ్మల్ని ఒక్కొక్కరిని నింపి పంపించమని మన మధ్యకు వచ్చిన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి నడిపించక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, స్త్రీ యొక్క దేవుని సహాయమును మనము ఈ రోజు చేసిన ప్రతి పనిలోనూ అలాగే మన ప్రయాణాల్లోనూ మన సంఘానికి ఇప్పుడు సదాకాలము తోడు నీడై నడిపించి బలపరచునుగాక. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు.